ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ నిర్వహించిన తీరు చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ 12 గంటల దాకా 48 బూత్లో పనిచేయలేదు. అంటే ఎక్కడైతే జనసేనకి యాక్చువల్గా స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయో, మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అటువంటి స్థానాల్లో ఈవీఎంస్ అక్కడ పనిచేయకపోవటం, ఓటర్లని ఇబ్బంది పెట్టడం, తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం, వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం, 2 సార్లు 3 సార్లు వచ్చి 12 గంటల దాకా వెయిట్ చేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న కూడా పోస్టల్ బ్యాలెట్ అయినప్పుడు కూడా ఈ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఎవరు అక్కడ లేకపోవటం, ఓటింగ్ చేయడానికి వచ్చిన ఓటర్లంతా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ రోజైతే మొన్న పోస్టల్ బ్యాలెట్ అయిన రోజైతే అక్కడ సరైన షేడ్ లేదు, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు, లేడీస్కి జెంట్స్కి సరైన లైన్స్ నిర్వహించలేదు. దానివల్ల వచ్చిన వాళ్ళంతా రాత్రి పద్దాకా పోలింగ్ లైన్స్లో ఉంచవలసి వచ్చింది. లేడీస్ అయితే చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా అదే పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్ళినా అదే కంప్లైంట్ చేశారు. మార్నింగ్ 7 గంటలకు పోలింగ్ అని చెప్పారు, మేము 7 గంటలకు వచ్చాం, 10 గంటల దాకా 12 గంటల దాకా మీ ఈవీఎంస్ పనిచేయలేదు, ఏమి నిర్వహణ, ఇదేమి ఎన్నికల నిర్వహణ అని. కానీ ఇప్పుడు సమయం ఓటర్లకు మాత్రం చాలా తక్కువ సమయం లభించింది. అంటే 12 గంటల దాకా యాక్చువల్లీ మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా లభించాల్సిన సమయం ఈవీఎంలు పనిచేయకపోవటం వల్ల 12 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే ఓటర్లు ఎన్నికల్లో పార్టిసిపేట్ జరిగింది. ఇది ఒక రకంగా ఇది ఫెయిల్యూర్ అనే నేను చెప్తాను. ఎందుకంటే అవి ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది మాక్ పోల్ చేసుకొని అవి ముందే సెట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత పోలింగ్ అధికారుల మీద ఉంది. అయినప్పటికీ కూడా పోలింగ్ మొదలైన తర్వాత ఈవీఎంలు పనిచేయలేదని చెప్పడం, ఈవీఎంలు ఆ తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయించడం, ఇది ఏమాత్రం సబబు కాదు. జనసేనకి ఓటు వేద్దామని ఎంతోమంది ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి. వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రాధాయపడ్డారు, మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, మాకు ఓటేసే ఇవ్వండి, మా దగ్గర ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంది, కానీ ఇక్కడ లోపలికి వస్తే ఏమన్నా ఓటర్ లిస్టులో మా పేరు లేదు. ఇవి ఇన్ని వేల మంది ఓట్స్ని గల్లంతు చేయటం, ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళ నేమ్ని డిలీట్ చేయడం, ఇవన్నీ ఒక కుట్రపూరితంగా జరిగిందని మాత్రం నేనైతే చెప్పగలను. కానీ ఏ కుట్రలో ఈ అధికార పక్షం ప్రతిపక్షం చేసినప్పటికీ కూడా ఇది ఇక్కడ జనసేన విజయకేతనం ఎగరేయటం ఖాయం. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద జనసేన జెండా తప్పకుండా పదేస్తాం. విజయం సాధించడమే కాదు, ఘన విజయం సాధిస్తానని మాత్రం నేను తప్పకుండా చెప్తున్నాను. సార్, ఈవీఎంలు పనిచేయని విషయం ఒక పక్కన ఉంటే, మరో పక్క కొంతమంది నాయకులు పోలింగ్ కేంద్రాల్లో మభ్యపెట్టే కార్యక్రమాలు చేసి ఓట్లని మభ్యపెట్టే కార్యక్రమాలు కూడా చేశారు. అవి కూడా మీ దృష్టికి వచ్చాయి, ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో నేను చూశాను ధన ప్రభావం. ధనం వాళ్ళు ఎలా పంచారంటే యాక్చువల్లీ ధనం అయితే నీళ్ళై పారింది, మద్యం నీళ్ళై పారింది. ఆ విధంగా వాళ్ళు అధికార పక్షం కానీ తెలుగుదేశం పార్టీ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా డబ్బులు పనిచేశారు. ఎందుకంటే వాళ్ళకి జనబలం లేదు. ఈరోజు జనసేన పార్టీకి ఉన్నది ఏంటంటే జనబలం. ఎటువంటి ధన ప్రభావం చూపించకుండా జనసేన సిద్ధాంతాలని, జనసేన భావజాలాలని, మా మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొచ్చేసి మేము ఓట్లు అడిగాం. కానీ మిగతా 2 పార్టీలు మాత్రం ఈరోజు వాళ్ళు డబ్బులు కుమరించి మద్యం పోసి వాళ్ళు ఓట్లు అడిగారు. అయినప్పటికీ ఈరోజు ప్రజలంతో చైతన్యవంతులయ్యారు. వాళ్ళు ఏమాత్రం వాటికి లొంగలేదు. ప్రజలు మాత్రం జనసేనకే పట్టం కట్టారు, నీరాజన పలుకుతున్నారు. జనసేన పార్టీ ఇక్కడ జెండా పాతైపోతుందని మాత్రం తప్పకుండా చెప్పగలను. పోలింగ్ బూత్లో అధికారులను కూడా మభ్యపెట్టే కార్యక్రమాలు చేశారని ఒక ఇన్ఫర్మేషన్ ఉందని ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ మేము స్టాల్ గర్ల్స్ హై స్కూల్ రావడానికి కారణం నగరపాలెంలోని అదొక ముఖ్య కారణం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు అలానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కాయ్ ఈ బూత్ క్యాప్చరింగ్ చేయడానికి ప్రయత్నించారని నా దగ్గరికి కంప్లైంట్స్ వచ్చినాయి. అందుకే ఒకటొకటిన మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు మా వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే 6 గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూత్ లోపల ప్రవేశించాడు, కానీ ఇక్కడ మేము 6 తర్వాత ఇక్కడ వస్తే ఆల్రెడీ గేట్స్ అన్ని క్లోజ్ చేసి వాళ్ళు అలౌ చేయలేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం, ఇంకోళ్ళకి ఇంకో న్యాయం మాత్రం చేయకూడదు. కానీ ఇక్కడ బూత్ రిగ్గింగ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ప్రయత్నించిన మాట వాస్తవం. దాన్ని మా కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. దీన్ని మేము అడ్డుకొని నిర్వహించకపోతే ఇక్కడ బూత్ క్యాప్చరింగ్ మాత్రం తప్పకుండా ఉండేదని మాత్రం చెప్పగలను. అయితే
Please subscribe New Waves.